శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం రాజరత్నపురం, బందర్కోట, మచిలీపట్నం. రాజగోపుర శిఖర ప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వానం. తేదీ 12/3/2026 గురువారం ఉదయం 11:43 రాజగోపుర శిఖర ప్రతిష్ఠ మహోత్సవం. అయోధ్య శ్రీరామ మందిరం నుంచి విచ్చేయుచున్న పండితుల ఆధ్వర్యంలో సరయూ నది పవిత్ర జలముతో స్వామివారికి అభిషేకం మరియు శ్రీ కోదండ రామస్వామికి రామ పట్టాభిషేకం జరుగును. ఈ కార్యక్రమానికి పూజ్య అతిథులుగా శ్రీ రాజరాజు పాండి గారు, అయోధ్య శ్రీరామ మందిర మహంతు శ్రీ పూజ్య పరిపూర్ణానంద సరస్వతి స్వామివారు, శ్రీపీఠం కాకినాడ శ్రీ శ్రీ స్థైర్యానంద సరస్వతి స్వామివారు, శ్రీ విద్యాపీఠం శ్రీ ప్రాణవాశ్రమం గుడివాడ ముఖ్య అతిథిగా శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రి పాల్గొంటారు. కార్యక్రమాలు 12/3/2026 గురువారం ఉదయం 8:10 విశ్వక్సేన పూజ, తదుపరి సంకల్పిత సర్వహోమాలు, ఉదయం 10 గంటలకు ప్రధాన దంపతులచే సంపూర్ణాహుతి, పవిత్ర సరయూ నదీ తీరానికి అష్టోత్తర సువాసినులచే స్వాగత సుమాంజలి, శిఖర స్థాపన, ప్రాణ ప్రతిష్టాపన, అర్చన, శిఖరాలకు ఏకాస్తక నివేదన, శిఖరములకు మహాకుంభాభిషేకం, అయోధ్య సరయూ నది జలములతో కలిపి 12 పవిత్ర నదీ జలాలతో మహాకుంభాభిషేకం అయోధ్య రామ మందిర మహంతులచే జరుగును. అయోధ్య మహాక్షేత్ర తీర్థంతో అభిషేకం అనంతరం సామ్రాజ్య పట్టాభిషేకం అనంతరం శ్రీరామ ప్రసాద వినియోగం, అన్నప్రసాద వితరణ, సాయంత్రం 1,00,000 పుష్పార్చన మరియు ఆధ్యాత్మిక ప్రవచనం. సాయంత్రం 6:30 ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అయోధ్య రామ జన్మభూమి తీర్థం వారిచే శ్రీరామ హారతి, గంగా శివనారాయణ సహిత నవహారతులు. సాయంత్రం 7:30 లోక సంరక్షణార్థం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం. సాయంత్రం 9 గంటలకు నృత్య గీత మంగళ వాయిద్యాలతో శ్రీ సీతారామ లక్ష్మణ సపరివార సమేతంగా బందర్కోట పురవీధుల్లో ఊరేగింపు జరుగును. ఇట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొల్లు రవీంద్ర నీలిమ దంపతులు, రాష్ట్ర మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్.